హలో మై డియర్ రైడర్స్, నేను అభిషేక్ రెడ్డి. మీరు చూస్తున్నారు వానిజం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్స్ అగైన్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో కొత్త 6 కార్ చూపించబోతున్నా. సో ఉండే కంపెనీ నుంచి ఉండే అల్కాజార్ చూపించబోతున్నా, రివ్యూ చేయబోతున్నా ఈ వీడియోలో. సో ఓవరాల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఎలా ఉంది, ప్లస్ డ్రైవింగ్ ఎలా ఉంది ఇది, సో మనకు పికప్ ఎలా ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఓవరాల్ అయితే లుక్స్ ఫ్రంట్ నుంచి చూడండి. సో గ్రిల్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. గ్రిల్ అయితే సో ప్యాటర్న్ మీకు క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజైనింగ్ ఇలా ఉంది. గ్రిల్ విషయానికి వస్తే మధ్యలో ఉండే లోగో చూడవచ్చు మీరు, ఇక్కడ నంబర్ ప్లేట్. సో ప్లస్ కిందకి వెళ్తే మీకు స్కిడ్ ప్లేట్ చూడవచ్చు ఇక్కడ. సో కింద మీకు డిజైనింగ్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డిఆర్ఎల్స్. సో ప్లస్ ఇది వచ్చేసి మాకు హెడ్ ల్యాంప్ హౌసింగ్. సో ఇది వచ్చేసి మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ ఫాగ్ ల్యాంప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అయితే ఫ్రంట్ నుంచి డిజైనింగ్ ఇలా కనిపిస్తుంది. సో బోనెట్ అయితే మీరు చూడండి, ఇది బోనెట్ డిజైనింగ్ ఇలా ఉంది. సో బోనెట్ కూడా మంచిగా 2 కట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇటు సైడ్ అటు సైడ్. దానివల్ల కొద్దిగా షార్ప్ లుక్ అయితే మీకు కనిపిస్తుంది. ఇంకోటి క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇక్కడ చూడండి, ఇటు మొత్తం క్రోమ్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేశారు. ప్లస్ దాంతోపాటు ఇటు సైడ్ కూడా మీకు క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్ కొద్దిగా క్రోమ్ టచ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. సో చూడడానికి క్రోమ్ ఫినిషింగ్ ఇలా ఉంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. సో అది కూడా మీకు చూపిస్తా. సో సైడ్కి వస్తే మీరు చూస్తే సైడ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది ఓవరాల్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఓఆర్ఎంకి టర్న్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశారు. కింద బ్లాక్ మ్యాటి ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ కెమెరా కూడా చూడవచ్చు ఇక్కడ మీరు. సో ఇంకొచ్చేసి టైర్స్ ప్రొఫైల్ వచ్చేసి చూడండి, ఇట్స్ డ్యూయల్ టోన్లో ప్రొవైడ్ చేశారు. అలా వీల్స్ టైర్స్ ప్రొఫైల్స్ వచ్చేసి ఇది మీకు 18 ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ప్రొఫైల్ వచ్చేసి 115/55 R18. సో టైర్స్ చూడడానికి ఇలా ఉంది. అలవీల్స్ చూడండి ఈ విధంగా ఉంది. ప్లస్ ఆర్చ్ స్లైడింగ్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ మ్యాటి ఫినిషింగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఇది రన్నింగ్ బోర్డ్లో కూడా మీకు ఇక్కడ సిల్వర్లో ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ అయితే మీకు కంప్లీట్లీ మ్యాటి ఫినిషింగ్ చూడవచ్చు. టిల్ ఎండ్ మీకు చుట్టూరా మొత్తం మీరు మ్యాటి ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మోర్ దాన్ డీసెంట్ బాగుంది, డీసెంట్ ఉందని చెప్పుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్రేక్ఫాస్ట్ సెన్సర్ ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మీకు పైన వచ్చేసి ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇది రూఫ్ రైల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది పంచనబుల్. సో ఓవరాల్ అయితే మాకు సి పిల్లర్ కూడా ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ కంటిన్యూ అవుతుంది టిల్ ఏ పిల్లర్ వరకు. సో బ్యాక్ సైడ్ డిజైనింగ్ చూడండి. బ్యాక్ సైడ్ మీకు రాగానే సో ఇక్కడ అల్కాజార్ మీకు ప్యాచింగ్ చూడవచ్చు. సో ప్లస్ ఇక్కడ వచ్చేసి క్రోమ్ ఫినిషింగ్ ఇదంతా. సో క్రోమ్ ఫినిషింగ్లో పైన మీకు అల్కాజార్ బ్యాచింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వైపర్ వాషర్ ఇంకా డిఫాగర్ ఉంది. ఇది స్పాయిలర్కి స్టాప్ మౌంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పాయిలర్లో మీకు ఇక్కడ మీకు పియానో ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది టోటల్ ఇక్కడ నుంచి చూసి ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. టైల్ లైట్స్ విషయానికి వస్తే మొత్తం ఎల్ఈడీలో ప్రొవైడ్ చేశారు. సో మిగతా మీకు బ్రేక్ లైట్ ఇంకా ప్లస్ ఇండికేటర్ లైట్ వచ్చేసి అలోజన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. స్కిడ్ ప్లేట్ చూడండి సిల్వర్ కలర్లో ఇచ్చారు. రేర్ పార్కింగ్ సెన్సర్ కూడా మీరు చూడొచ్చు. సో మొత్తం 4 ఇచ్చారు. సో ఇక్కడ మ్యాటి ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బూట్ స్పేస్ చూపిస్తే ఎలా ఉందో. సో ఇక్కడ మీకు షార్పిన్ యాంటీనా చూడొచ్చు పైన. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రేర్ మనకు చూస్తే బూట్ స్పేస్ ఇలా ఉంది. ఇక్కడ మీకు పంక్చర్ సంబంధించిన అన్ని కిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు కంప్లీట్లీ. సో ఇక్కడ మీకు స్పేర్ వీల్ వచ్చేసి కింద ఇచ్చారు, కింద ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ప్లస్ ఇక్కడ మీకు సబ్ ఊఫర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బోస్ది. డ్రైవర్ సీట్లో కూర్చున్నాను. కంఫర్ట్ లెవెల్ ఎలా ఉందో మీకు చెప్తాను. సైడ్ సపోర్ట్ అయితే బాగుంది. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches. బెడ్ రూమ్ కూడా బాగుంది. సో నీ రూమ్ కూడా బాగుంది. ఇంకా లెగ్ రూమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ సీట్ మాట ఇది. సో మీకు హైట్ అడ్జస్ట్మెంట్ అన్ని మీకు అన్నీ ఉన్నాయి ఇందులో. సో ప్లస్ దాంతో పాటు మనకి సీట్స్ చూస్తే ఇది లెదర్ సీట్స్ మొత్తం కంప్లీట్లీ. సో డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు డాష్ బోర్డ్ ఇది మొత్తం బ్లాక్ మరియు బ్రౌన్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. 12 టోన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు గ్లవ్ బాక్స్ వచ్చేసి ఇంత ఉంది. సో మరీ అంత ఎక్కువ కూడా లేదు, డీసెంట్. సో ఇది వచ్చేసి కూల్డ్ గ్లవ్ బాక్స్.
సో ఇంకా వచ్చేసి మీకు మధ్యలో వచ్చేసి పియానో బ్లాక్ ఫినిషింగ్ చూడొచ్చు. ఇంకా ప్లస్ మీకు ఏసీ ఈవెంట్లో డిజైనింగ్ ఇలా ఉంది, సిల్వర్ ఫినిషింగ్లో మీకు చూడొచ్చు. ఇందులో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూస్తే చూడడానికి ఇలా ఉంది. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇట్స్ 10.25 inches. సో రిజల్యూషన్ చాలా బాగుంది. సో దీని ఎండ పడ్డా కూడా స్క్రీన్ పైన మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు విజిబిలిటీ అయితే. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, అది కూడా మీకు చూపిస్తా. సెంట్రల్ కన్సోల్ చూస్తే మీకు ఇక్కడ క్లైమేట్ కంట్రోల్ స్విచెస్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లేఅవుట్ అయితే మంచిగా ఫినిషింగ్ చేశారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా వైర్లెస్ ఛార్జర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, 12 volt ఛార్జింగ్ సాకెట్, ఇంకా ప్లస్ యూఎస్బి పోర్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ప్లస్ ఇది 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ మీరు చూడవచ్చు. ఇక్కడ 360-degree కెమెరా వ్యూ స్విచ్ ఇక్కడ మీరు డైరెక్ట్ నొక్కగానే మీకు 360 వ్యూ కనిపిస్తుంది డిస్ప్లేలో. ఇక్కడ మళ్ళీ ఇంకా కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇటు వచ్చేసి మీకు ఆండ్రాయిడ్స్ చూడవచ్చు. మీరు ఆండ్రాయిడ్స్లో మీకు స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నాట్ టూ మచ్, మరీ అంత ఎక్కువ స్పేస్ లేదు, సో డీసెంట్ ఉంది. ఇంకా ప్లస్ ఇది ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది ఇందులో పైన. సో ఓవరాల్ మనకు సెంట్రల్ కన్సోల్ చూడడానికి ఇలా ఉంది. సో ఇంకా మీకు సైడ్లో చూస్తే డోర్కి 1 liter బాటిల్ స్టోరేజ్, ఇంకా ప్లస్ దాంతోపాటు ఇంకా వేరే స్పేస్ కూడా పెట్టుకోనికి ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు బోస్ స్పీకర్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా విండోస్ కంట్రోలింగ్ స్విచెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం లేఅవుట్. సో ఇక్కడ ఫినిషింగ్ మీరు చూస్తే ఇక్కడ కూడా మీరు డ్యూయల్ టోన్ ప్లస్ దాంతోపాటు సిల్వర్ ఫినిషింగ్ మీకు టచెస్ చూడొచ్చు కంప్లీట్లీ. సో మీకు హ్యాండిల్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఇలా ఇచ్చారు. ట్విట్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ అయితే మనకు లేఅవుట్ చూడడానికి ఇలా ఉంది. ఇంకా మనకు స్టీరింగ్ వచ్చేసి మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, టచ్ అండ్ ఫీల్ బాగుంది. డీకట్ స్టీరింగ్ మీరు చూడవచ్చు. స్టీరింగ్ అడ్జస్టబుల్, ఇట్స్ టెలిస్కోపిక్ కూడా ఉంది, ప్లస్ దాంతోపాటు టిల్ట్ కూడా ఉంది ఇందులో. ఇంకా లైటింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఆటో హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వైపర్స్ కూడా ఆటోమేటిక్ గుల్ల ప్రొవైడ్ చేయడం జరిగింది, మీకు పెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించిన మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ కూడా మీకు క్రూజ్ కంట్రోల్ సంబంధించిన మౌంటెడ్, ప్లస్ దాంతోపాటు ఇన్ఫర్టైన్మెంట్ ఎంఐడి డిస్ప్లే ఇక్కడ మీకు స్విచెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో అది కూడా మీకు చూపిస్తే ఎలా పనిచేస్తుందో. సో టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. లెదర్ ర్యాపింగ్ ఉంది ఇందులో. సో బాగుంది స్టీరింగ్ అయితే, ఎటువంటి ఇష్యూ లేదు. సో ఇక్కడ మీకు ప్యాడల్స్ ఇలా ఉంది. సో డెడ్ ప్యాడల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకొచ్చేసి పైన మీరు చూస్తే ఇది ఇన్సైడ్ రైర్ వ్యూ మిర్రర్ వచ్చేసి ఇట్స్ ఆటో డిమ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమర్జెన్సీ స్విచెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా బ్లూ లింక్ కూడా స్విచ్ ఉంది ఇక్కడ. ఇంకా మీరు చూస్తే గ్లాస్ హోల్డర్స్ ప్లస్ మ్యాప్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సన్ రూఫ్ కూడా ఇక్కడ స్విచ్ ఇక్కడ మీరు చూడవచ్చు. 1 touch సన్ రూఫ్ ఇది కంప్లీట్లీ చూడండి. ఇట్స్ పానరామిక్ సన్ రూఫ్, చాలా మ్యాసివ్గా ఉంది చూడండి. సో మనకు సన్ వైజర్కి వెనిటీ మిర్రర్ కోడ్ సైడ్ ఇచ్చారు, డ్రైవర్ సైడ్ అయితే ఇవ్వలే. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి ఫుల్లీ డిజిటల్లో ప్రొవైడ్ చేశారు. టాకోమీటర్, స్పీడోమీటర్ అన్ని డిజిటల్ ఇవ్వడం జరిగింది. సో రిజల్యూషన్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చి మీకు ఎంఐడిలో ఇచ్చిన డిస్ప్లే, మన ఎంఐడిలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు కంట్రోల్ ఇక్కడ మీరు చేయవచ్చు. సో మీకు ఇది కూడా కాంపాస్ కూడా ఉంది దీనిలో. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చూడండి కంప్లీట్లీ ఇక్కడ మీకు చూడవచ్చు. సో క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూడండి ఇలా కనిపిస్తుంది. సో రిజల్యూషన్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మీకు రెస్పాన్స్ కూడా బాగుంది, ఎటువంటి ల్యాగ్ లేదు. సౌండ్ కూడా మీకు వినిపించి చూపిస్తా ఎలా ఉందో. బోస్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. దేశీయ పిల్లర్ నెంబర్ 155 దగ్గర ఉన్నారు. నేను ఇప్పుడే చూసా. ఇమ్మడి వారు సెకండ్ యానివర్సరీ సందర్భంగా
సౌండ్ క్లారిటీ అయితే బాగుంది, పోస్ట్ స్పీకర్ కాబట్టి మీకు ఇంకేం చెప్పే అవసరం లేదు. సో ఓవరాల్ అయితే మాకు ఫ్రంట్ ఇలా ఉంది. సో మొత్తం మీకు ఏదైతే చూపించాను ఇన్ఫర్మేషన్, ప్లస్ ఫ్రంట్లో కూడా మీకు పోస్ట్ సంబంధించిన మీకు ఊఫర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు రేర్ సైడ్ చూపిస్తా ఎలా ఉందో, రేర్ సీట్ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉందో చూపిస్తా. డ్రైవర్ సీట్ నా హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకున్న హైట్ వచ్చేసి 5 feet 10 inches. సో ఇక్కడ చాలా స్పేస్ ఉందండి. సో ఇంకా మీకు లెగ్ రూమ్ మోర్ దెన్ సఫిషియంట్, నీ రూమ్ కూడా మోర్ దెన్ సఫిషియంట్, థై సపోర్ట్ కూడా బాగుంది. సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు కంప్లీట్లీ 60-40 రేషియోలో. సో ఇప్పుడు నేను ఫ్రంట్లో కూడా కావాలంటే ఫ్రంట్ చేసుకోవచ్చు, ఇటు స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో వెనక కూర్చున్న వాళ్ళకి కూడా కొద్దిగా కంఫర్ట్ లెవెల్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు కాబట్టి. సో హెడ్ రెస్ట్ కూడా ఉంది. హెడ్ రెస్ట్ వచ్చేసి 2 ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, కప్ హోల్డర్స్ అయితే లేదు ఇందులో. సో ఇక్కడ మిగతా మనకు కంఫర్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ మీకు. సో ఇక్కడ స్టోరేజ్ ఉంది, ప్లస్ మీకు సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ ఏసీ వెంట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సంథింగ్ స్టోరేజ్ చేసుకొని కొద్దిగా స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, యూఎస్బి టైప్ ఇది. సో ఓవరాల్ అయితే కంఫర్ట్ లెవెల్ ఇలా ఉంది. ఇక్కడ లెదర్ రేట్ మొత్తం ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు. సీట్లో కూడా బ్యాక్ సీట్ కూడా బోస్ స్పీకర్, ఇక్కడ కూడా స్పీకర్ ఇచ్చారు. ప్లస్ 1 liter బాటిల్ స్టోరేజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా వేరే స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మీకు సన్ బ్లైండ్ కూడా. సో ఇది కంపెనీ ఫిటెడ్ సన్ బ్లైండ్, సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. థర్డ్ రోలో కూడా మీకు చూపిస్తా కంఫర్ట్ లెవెల్ ఎలా ఉందో. ఇంకో విషయం మీకు చూపించాలనుకుంటున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అంబియంట్ లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతి డోర్లో ఇట్లా ఇవ్వడం జరిగింది. సో థర్డ్ రో వెళ్ళడానికి ఇలా వెళ్ళవచ్చు మీకు, 2 side నుంచి ఉంది ఆప్షన్స్. కంఫర్ట్ లెవెల్ ఎలా ఉందో చూపిస్తే మీకు ఇక్కడ సిట్టింగ్ అయితే కొద్దిగా మనకు అండర్ థై సపోర్ట్ అయితే లేదు. సో మనకు నీ రూమ్ కూడా లేదు. సో ఇది ఫ్రంట్ కూడా అనుకోవచ్చు, సీటు ఫ్రంట్ అని మీకు చూపిస్తే ఎలా వస్తుందో టోటలీ ఫ్రంట్. ఓవరాల్ ఫ్రంట్ సీట్ అడ్జస్ట్ చేసుకుంటే సో ఇక్కడ నీ రూమ్ ఓకే కొద్దిగా బెటర్ ఉంది. సో లెగ్ రూమ్ చూడండి ఇలా ఉంది. థై సపోర్ట్ అయితే స్టిల్ నాట్ దేర్. చిన్నపిల్లలు కూర్చోనికి కంఫర్టబుల్ ఉంటుంది, పెద్దవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. థర్డ్ రో అయితే ఎట్లయినా మీకు ఏ కార్లోనే అంత బెటర్ ఉండదు. మీకు కప్ హోల్డర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో దాంతోపాటు ఏసీ వెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కంట్రోలింగ్ ఇవ్వడం జరిగింది ఏసీకి సంబంధించింది. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, యూఎస్బి టైప్ది. సో ఇక్కడ ఓవరాల్ అయితే సీట్ బెల్ట్స్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. 2 point సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులకు, 2 seaters అండ్ బ్యాక్ సైడ్ థర్డ్ రో. సో ఓవరాల్ అయితే ఇలా ఉంది. ఇక్కడ రీడింగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా థర్డ్ రో అయినా కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. హెడ్ రెస్ట్ అయితే నాకు హెడ్ రూమ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు నా హైట్ ప్రకారం అయితే. కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. సో నా హైట్ ప్రకారం అయితే ఎటువంటి హెడ్ రూమ్ అయితే ప్రాబ్లం అయితే లేదు, మోర్ దాన్ సఫిషియంట్. సో ఇక్కడైతే మనకు ఇక్కడ గ్లాస్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో గ్లాస్ కూడా మీకు వెళ్తున్న విషయం కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు థర్డ్ రో అయితే. సో ఇప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను చూపిస్తా. హుండై అల్కాజార్ 1.5 liter డీజిల్ ఇంజన్ 4 cylinder నేను డ్రైవ్ చేస్తున్నా ఇప్పుడు. 7 seater ప్రకారం 1.5 liter డీజిల్ ఇంజన్ సపోర్ట్ చేస్తుందా లేదా అది కూడా మీకు చూపిస్తాను నేను. బోనెట్ విజిబిలిటీ బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మంచి ప్రాపర్గా రెస్పాన్స్ అయితే ఉంది డీజిల్ ఇంజన్. సో ఎటువంటి ప్రాబ్లం లేదు 1.5 liter అయినా కూడా. సో ఇక్కడ మనకు తెలిసిపోతుంది స్లో స్పీడ్లో కూడా డ్రైవింగ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సెకండ్ గేర్లో కూడా మంచి పికప్ అందుకుంటుంది. సో బిలో 20 kilometers స్పీడ్లో కూడా. సో బాడీ రోల్ అయితే కొద్దిగా అయితే ఉంది. సో బ్రేకింగ్ బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగుంది, స్మూత్గా అవుతుంది. క్లచ్ కూడా చాలా లైట్ ఉంది. సిటీలో నడపడానికి కూడా మీకు ఎటువంటి ఇది ఎఫర్ట్ పెట్టే అవసరం ఉండదు, ఎందుకంటే క్లచ్ లైట్ ఉంది, ప్లస్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది కాబట్టి. బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు
ఇండికేటర్ ఇస్తే రైట్ సైడ్ మీకు చూస్తే ఇక్కడ డిస్ప్లేని మీకు ఇన్స్ట్రుమెంట్ క్లాస్లో మీకు చూపిస్తుంది. ఇటు సైడ్ ఏదైతే బ్లైండ్ స్పాట్ ఉందో అది కెమెరా ద్వారా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో రైట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చినా కూడా మీకు రైట్ సైడ్ చూపిస్తుంది, మీకు చూపిస్తాను. సో ఇలా మీకు బ్లైండ్ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కెమెరా ద్వారా మీకు కనిపిస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇంత పెద్ద బండికి అయితే ఉండాల్సిందే ఇలాంటి ఫీచర్. సో ఆల్రెడీ 360 డిగ్రీ కెమెరా అయితే ఉంది ఇందులో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మీకు అది కావాలన్నా కూడా ఇక్కడ ఆన్ చేసుకుంటే 360 డిగ్రీ ఇక్కడ వ్యూ చూపిస్తుంది కంటిన్యూస్గా. సస్పెన్షన్ అయితే స్టెప్గా ఇవ్వడం జరిగింది. స్టెప్గా ఉండాలి ఎందుకంటే ఇంత హైట్ ఉంది కాబట్టి. సో వెహికల్ ఎప్పుడైతే హైట్ ఉన్నప్పుడు స్టెప్ సస్పెన్షనే మంచి సూట్ అవుతుంది. పికప్ అయితే మంచిగా అందుకుంటుంది. ఇందులో అయితే మనం ప్రస్తుతం ముగ్గురమే ఉన్నాము. లో ఆర్పిఎంలో కొద్దిగా మనకు లాగ్ అయితే ఫీల్ అయితే నేనైతే అవుతున్నా. సో ఓవర్టేకింగ్ అప్పుడు క్విక్ ఓవర్టేకింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డౌన్ షిఫ్టింగ్ చేయాల్సిందే. 1-2 డ్రైవ్ అయితే మీకు ఇందులో ఉండదు, ఎందుకంటే ఇంజన్ వైజ్ ఎంత జనరేట్ చేయాలో అంతనే పికప్ జనరేట్ చేస్తుంది డీసెంట్గా. సో సేఫ్టీ విషయానికి వస్తే సేఫ్టీలో అయితే ఇది 6 ఎయిర్ బ్యాగ్స్లో అక్రాస్ ఆల్ వేరియంట్లో ప్రొవైడ్ చేశారు. ABS, ABD ఇంకా ప్లస్ రీలోడ్ అసిస్ట్, డీసెంట్ కంట్రోల్, మిగతా అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో లభిస్తుంది యాజ్ ఎ స్టాండర్డ్గా. సో ఏదైతే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో అన్ని మేము స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ కార్ ఇప్పటి వరకు అయితే క్రాష్ టెస్టింగ్ అయితే కాలేదు. నేను డ్రైవింగ్ చేస్తుంటే డెఫినెట్లీ నేనైతే స్ట్రాంగ్గా అంటే హెవీగా ఉన్నట్టయితే ఫీల్ అయినా. ఈ కార్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 17,78,000 నుంచి 20,33,000 వరకు ఉంది. ఈ కార్లో ఉన్న పాజిటివ్ థింగ్స్ విషయానికి వస్తే కార్లో ఇచ్చిన ప్రతి పార్ట్ మంచి క్వాలిటీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మెటీరియల్ వైజ్ చాలా బాగుంది. ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది. ఫీచర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇచ్చిన ఇంజన్ అయితే రిఫైన్మెంట్ చాలా బాగుంది. స్మూత్నెస్ అయితే కూడా చాలా బాగుంది, ఎటువంటి డౌట్ లేదు. ఇంజన్ పవర్ విషయానికి వస్తే డీసెంట్గా జనరేట్ చేస్తుంది. నార్మల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకు పవర్ అంతా అవసరం లేదనుకునే వాళ్ళకు అయితే ఓకేలాగా అనిపిస్తుంది ఇంజన్ అయితే పర్ఫార్మెన్స్ విధంగా. ఎవరికైతే ఫాస్ట్ ఎక్స్‌లరేషన్ కావాలి, ఇంకా క్విక్ ఓవర్టేకింగ్ కావాలంటే ఈ ఇంజన్ ఆ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. గేర్ డౌన్ షిఫ్టింగ్ చేసుకొని క్విక్ యాక్సిలరేషన్ లేదంటే క్విక్ ఓవర్టేకింగ్ చేసుకొని మేనేజ్ చేసుకోవాల్సిందే. 2 లీటర్ డీజిల్ ఇంజన్ ఇచ్చుంటే చాలా బాగుంటుండే, పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రైజింగ్ విషయానికి వస్తే కాంపిటీటర్తో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా ఓవర్ ప్రైజింగ్ లా అయితే మనకు కనిపిస్తుంది. డెఫినెట్లీ అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే పెట్టాలి. ప్రస్తుతానికైతే ఈ కార్ మీద హెవీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కొన్నికి లేదా మిగతా ఉండే కార్ కొన్నికి సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మేనేజర్ నంబర్, ఆయన కాంటాక్ట్ చేయండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇస్తారు. చూశారు కదా ఉండే అల్కాజార్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పైన ఫుల్లీ డీటెయిల్డ్ వీడియో. ఈ వీడియో కింద ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. జై హింద్.